వెల్కమ్ టు ఈవీఆర్ మ్యాథ్స్. పోయిన వీడియోలో ఎల్సిఎం యొక్క ఉపయోగాలు, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసాం మనం. ఈసారి భిన్నాలు ఇస్తే ఎల్సిఎం ఏ విధంగా కాల్కులేట్ చేయాలో చూడండి ఒకసారి. సపోజు భిన్నాలు ఇచ్చారనుకోండి, ఎల్సిఎం కాల్కులేట్ చేయాలంటే LCM of numerators by GCD of denominators calculate చేయాలి. సపోజ్ 2/3, 4/5, 6/7 అని 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీనికి ఎల్సిఎం కాల్కులేట్ చేయాలంటే న్యూమరేటర్లో ఉన్న 2కి, 4కి, 6కి ఎల్సిఎం కాల్కులేట్ చేసి, డినామినేటర్స్లో ఉన్న 3, 5, 7కి జీసీడీ కాల్కులేట్ చేయాలి. అప్పుడైతే ఈ భిన్నాలకి కాసాగు. సపోజు 2, 4, 6కి ఎల్సిఎం కాల్కులేట్ చేస్తే 3 నెంబర్స్లోనూ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. 2 3 టేబుల్స్ ఏం పోవు కాబట్టి ఈ ఆపరేషన్ ఎంతతో ఆపి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రోడక్ట్ చేసుకుంటే అది ఎల్సిఎం అవుతుంది. 2 into 2 into 3 అనేది కనుక ప్రోడక్ట్ చేస్తే మనం అది ఎల్సిఎం అవుతుంది అనమాట. 2 into 2 4, 4 into 3 12. అదేవిధంగా డినామినేటర్స్కి జీసీడీ కాల్కులేట్ చేయాలి. డినామినేటర్స్ ఏమున్నాయి? 3, 5 and 7. 3, 5 and 7. ఇక్కడ చూసుకుంటే 3, 5, 7లో ఏ విధమైన కామన్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ మూడాటికి కూడా జీసీడీ 1 అవుతుంది. జీసీడీ ఆఫ్ 3, 5 and 7 ఈజ్ 1. న్యూమరేటర్స్కి ఎల్సిఎం ఏమో 12 వచ్చింది, డినామినేటర్స్కి జీసీడీ ఏమో 1 వచ్చింది. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం కట్టాలంటే న్యూమరేటర్కి ఎల్సిఎం కట్టాలి, డినామినేటర్స్కి ఏమో జీసీడీ కట్టాలి. అదే దానికి ఆన్సర్ అవుతుందన్నమాట. మనకి ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్కి కూడా ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ 12 by జీసీడీ ఆఫ్ డినామినేటర్స్ 1. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా కట్టాలో నేర్చుకున్నాం కదా, అలాగే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు జీసీడీ ఎలా కాల్కులేట్ చేయాలి చూద్దాం. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు జీసీడీ ఏం చేయాలంటే, న్యూమరేటర్స్కి జీసీడీ కాల్కులేట్ చేసి డినామినేటర్స్కి ఎల్సిఎం కాల్కులేట్ చేయాలి. జీసీడీ ఈజ్ ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. సపోజు 2/3, 4/5, 6/7 అని 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు.
ఇప్పుడు ఏం చేయాలి మనం? న్యూమరేటర్స్ అయిన 2, 4, 6లకి జీసీడీ కాలిక్యులేట్ చేయాలి. టూ ఫోర్ సిక్స్లకి జీసీడీ కాలిక్యులేట్ చేయాలి. 2, 4, 6లకి జీసీడీ ఎలాగంటే 2ని 1 into 2 కింద సెపరేట్ చేయొచ్చు. 4ని 2 into 2 కింద సెపరేట్ చేయొచ్చు. 6ని 2 into 3 కింద సెపరేట్ చేయొచ్చు. ఈ 3 నెంబర్స్లో కూడా 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక కామన్ ఫ్యాక్టర్స్ లేవు చూడండి. కాబట్టి జీసీడీ ఆఫ్ 2, 4 and 6 is 2. నెక్స్ట్ న్యూమరేటర్స్కి జీసీడీ కట్టేసాము. డెనామినేటర్స్కి ఎల్సిఎం కాలిక్యులేట్ చేయాలి. డెనామినేటర్స్ ఏంటి? 3, 5, 7. ఎల్సిఎం వచ్చేటప్పటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవంటే మొత్తం 3 నెంబర్స్ని కూడా ప్రోడక్ట్ చేసుకోవాలి. మనం 3 నెంబర్స్ని కూడా ప్రోడక్ట్ చేసుకోవాలి. ఏమవుద్ది? 3 into 5 into 7 అనేది కనుక ప్రోడక్ట్ చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. 3 5s 15, 15 7s 105. 105 అనేది డెనామినేటర్స్కి ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు మనం తీసుకుంటే 3 ఫ్రాక్షన్స్కి కూడా జీసీడీ ఏమవుతుందంటే న్యూమరేటర్స్కి జీసీడీ 2, డినామినేటర్స్కి ఎల్సిఎం 105 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు జీసీడీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్, రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 15:11. దయర్ జీసీడీ ఈజ్ 13. ఫైండ్ ద నెంబర్స్. 2 సంఖ్యల నిష్పత్తి 15:11. వాటి గసాబా 13 అయితే ఆ సంఖ్యలు ఏవి? మనం ఏం చేద్దామంటే లెట్ ద నెంబర్స్ బి 15x అండ్ 11x. 2 నెంబర్లోనూ ఎక్స్ కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ అనేది మనకి జీసీడీ అవుతుంది. జీసీడీ ఆఫ్ 15x అండ్ 11x ఈజ్ ఎక్స్. కానీ మనకి జీసీడీ 13 అని ఇచ్చాడు, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అన్నమాట. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్లు ఏమవుతాయంటే 15x 11x కాబట్టి ఎక్స్ ప్లేస్లో కనుక 13 పెడితే అవే మనకే కావాల్సిన నెంబర్లు అవుతాయి అన్నమాట. required numbers are 15 into 13, 11 into 13. 15 into 13 195, 11 into 13 143. మనకు కావాల్సిన నెంబర్లు ఇవన్నమాట. ఇప్పుడు రేషియో ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 1:2:3.
దైర్ జీసీడీ ఈజ్ 12. ఫైండ్ ద నెంబర్స్. 3 సంఖ్యల నిష్పత్తి 1:2:3. వాటి గసాబా 12 అయిన ఆ సంఖ్య. రేషియో ఆఫ్ 3 నెంబర్స్. 1:2:3. Let the numbers be x, 2x, 3x. అంటే నెంబర్లో 1:2:3లో ఉన్నాయి. అంటే 1, 2 కాదు అవి. దాన్ని ఏం చేసుకుంటున్నాం అంటే పక్కనే ఎక్స్ అని పెట్టుకుంటున్నాం అనమాట. ఫస్ట్ది ఎక్స్, రెండోదేమో 2x, మూడోదేమో 3x. మూడింట్లోనూ కూడా ఎక్స్ కామన్గా ఉంది కాబట్టి మనకి జీసీడీ 3 నెంబర్లకి ఏమవుద్దంటే ఎక్స్ అవుద్ది. జీసీడీ ఆఫ్ x, 2x and 3x ఈజ్ ఎక్స్. కాకపోతే మనకి జీసీడీ ఎంత ఇచ్చాడు? 12 అని ఇచ్చాడు. అంటే ఎక్స్ ఎంత అనమాట? 12 అవుద్ది అనమాట. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. నెంబర్లు ఏంటి? ఎక్స్, 2x, 3x కాబట్టి ఎక్స్ ప్లేస్లో కనుక 12ను కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. అవి ఏమవుతాయి? రిక్వైర్డ్ నెంబర్స్. ఎక్స్ బదులు 12, 2 × 12, 3 × 12. ఇది 12, 24, 36. అంటే మనకి 1:2:3 రేషియోలో ఉండి జీసీడీ 12 ఉన్న నెంబర్స్ ఏంటనమాట? 12, 24, 36. ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. ఒక పాల వ్యాపారి వద్ద 20 లీటర్లు, 25 లీటర్లు, 30 లీటర్లు పాల క్యాన్లు కలవు. అన్నిటినీ కొలవగలిగే అతిపెద్ద పాత్ర ఏది? ఏ మిల్క్ మర్చెంట్ హ్యాజ్ 20 లీటర్స్, 25 లీటర్స్, 30 లీటర్స్ మిల్క్ క్యాన్స్. వాట్ ఈజ్ ద బిగ్గెస్ట్ మెజర్మెంట్ హీ కెన్ మెజర్? ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన 3 నెంబర్స్కి కూడా మనం జీసీడీ కడితే ఆ జీసీడీ ఆ 3 పాత్రలనే కొలవగలిగే అతిపెద్ద పాత్ర అవుద్ది అనమాట. ఇప్పుడు 20కి, 25కి, 30కి జీసీడీ కాలిక్యులేట్ చేద్దాం. మనం ఎలా చేసాం? ఇచ్చిన 3 నెంబర్లోనూ అతి పెద్ద నెంబర్కి అతి చిన్న నెంబర్కి ఫస్ట్ ఏం చేసామంటే జీసీడీ కొట్టుకున్నాం. చిన్న నెంబర్ ఏమో 20, పెద్ద నెంబర్ ఏమో 30 కాబట్టి ముందు ఆ రెండింటికి డివిజన్ మెథడ్లో జీసీడీ కాల్కులేట్ చేద్దాం. వన్ టైం పోద్ది కాబట్టి 20, ఇందులో 10 మిగులుతుంది. 10తో మళ్ళీ 20ని డివైడ్ చేయాలి. 2 టైమ్స్ పోద్ది. 2 × 10 ఎంత? 20. 0 రిమైండర్ వచ్చిన దగ్గర డివైజర్నే జీసీడీ అంటాం. అంటే 10 అనేది 20కి 30కి జీసీడీ. ఇప్పుడు 20కి 30కి జీసీడీ 10 వచ్చింది కాబట్టి మనకి 25ని ఇందాక వదిలేసాం కాబట్టి 10తో మళ్ళీ 25ని చెయ్యాలి. టూ 10s are 20, 5 రిమైండర్. మళ్ళీ దీన్ని 10తో చేయాలా? 2 times 5, 10. 0 రిమైండర్. 0 రిమైండర్ వచ్చిన దగ్గర జీసీడీ 5 కాబట్టి మొత్తం 3 నెంబర్స్కి అంటే 20కి, 25కి, 30కి కూడా జీసీడీ 5 అవుతుంది. దేర్ ఫోర్
జీసీడీ ఆఫ్ 20, 25 and 30 ఈజ్ 5. అంటే మనకి 3 పాత్రలనే కొలవగలిగే అతిపెద్ద పాత్ర ఏంటనమాట 5 లీటర్స్ ఉన్న క్యాన్ అనమాట. ఇప్పటిదాకా జీసీడీ మీద సమస్యలు నేర్చుకున్నాం కదా, మీకు ఎంత అవగాహన వచ్చిందని దాన్ని తెలియడానికి నేను ఇక్కడ 3 సమస్యలు ఇస్తున్నాను. మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.